వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ గౌస్. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా గాలిబీడు మండలంలో ఉన్నటువంటి ఆవులశెట్టి వారిపల్లి దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా ఒక ప్రైమరీ సెక్షన్ స్కూల్ దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే గన సరైన సౌకర్యం లేదు. అలాగే ఇక్కడ బిల్డింగ్ అయితే పూర్తిగా డ్యామేజ్ అయితే జరగడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ప్లేస్ కూడా శాంక్షన్ అయితే చేయడం అయితే జరిగింది. అలాగే బిల్డింగ్ పూర్తి చేసి దీనికి పునరుద్ధీకరణ చేయాలని చెప్పి ఇక్కడ పేరెంట్స్ అయితే వాపోతున్నారు. ఒకసారి పేరెంట్స్ ని అడిగి ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నానా, ఏం పేరు నీ పేరు? నా పేరు సనా అంజుమ్. ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. ఇక్కడ వర్షం పడితే కన్నా స్కూల్ మొత్తం నానిపోతుంది అని చెప్తున్నారు. అది నిజమేమా? అవును సార్, తడిసిపోతుంది. కూర్చుంటే బ్యాగులు కూడా నానిపోతాయి సార్. బాత్రూమ్లు లెట్రిన్లు ఉన్నాయి, అది మీకు సౌకర్యంగానే ఉన్నాయా? లేదు సార్, ఇబ్బంది కాదు సార్. ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా లేదు సార్. మీకు సార్ వాళ్ళు బాగా టీచింగ్ చెప్తారా? బాగా నేర్పిస్తారా? చెప్తారు సార్, చెప్తారు సార్. రోజు వస్తారు టీచర్లు వచ్చి ఇక్కడ బాగా చెప్తారు, మీకు బోధిస్తారు బాగా? చెప్తారు సార్. ఏం పేరు నాన్న నీ పేరు? నా పేరు అఖిల్ సార్. ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 5వ తరగతి. గత ఒకటో తరగతి నుంచి ఇక్కడ చదువుతున్నాను. ఇక్కడ బిల్డింగ్ అనేది వర్షం పడితే కన్నా నానిపోయి మాకు ఇబ్బందికరంగా ఉంది అని చెప్తున్నారు. నిజమేనా? నిజమే సార్, తడిసిపోతాను సార్. నీళ్ళు వాన పడితే బిల్డింగ్ నానిపోతుంది సార్. కూర్చోడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. సార్లు బాగా మీకు టీచింగ్ చెప్తారా? బాగా ఎస్ సార్, చదువులో ఇబ్బంది లేదు సార్, చెప్తారు. టీచర్లు బాగా వస్తారు మీకు టీచింగ్ చెప్పేదానికి? ఎస్ సార్. మొట్టమొదటిగా మన సుమన్ టీవీ వారికి స్వాగతం. ఏమనగా మన గాలిబీడు మండలం గోరాంచెరువు గ్రామం పంచాయతీలోని మన ఆవులశెట్టి వారిపల్లెలో మండల ప్రాథమిక పాఠశాల ఉన్నది. దాదాపు నా వయసు 48 సంవత్సరాల నుంచి ఇక్కడ స్కూల్ ఉన్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక బిల్డింగ్ అయితే శిథిలావస్థకు చేరిపోయినది. ఆల్రెడీ ఇంకో బిల్డింగ్ అయితే పెంకులు రాడి పడిపోతున్నాయి. కాకపోతే చుట్టుపక్కల 4-5 పల్లెలకు చేరి ఈ ప్రాథమిక పాఠశాల ఒకటే ఉన్నది. కాకపోతే ఈ ప్రాథమిక పాఠశాలకు పిల్లలు రావాలంటే భయపడి కార్పొరేట్ స్కూల్కి పోవాల్సుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ మనకు ఇప్పుడున్న ప్రభుత్వము మన మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు ఆధ్వర్యంలో 33 సెంట్లు స్థలము ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. కాకపోతే ఇక్కడ బిల్డింగు శాంక్షన్ అనేది అయితే పిల్లలకు మంచి సౌకర్యము, స్పోర్ట్స్ సౌకర్యము, బాత్రూమ్ సౌకర్యము, కాంపౌండ్ అన్నీ కేటాయించి ప్రభుత్వానికి తెలియజేయాలని సుమన్ టీవీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఆవులశెట్టి వారిపల్లి స్కూల్లో ఇక్కడ నా పిల్లలు కూడా చేర్చినాను. కానీ స్కూలు వసతి సరిగా లేదు, అంత పడిపోతున్నది. కింద కూర్చోవాలన్నా కూడా కింద లేచిపోయింది, అంత సిమెంట్ అంతా పోయింది, గుంతలు పడింది. కానీ అక్కడ స్థలం ఇచ్చినారంట, కానీ దాన్ని పట్టించుకోవడం లేదు. రామప్రసాద్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఉన్నది, కానీ అది రిపేర్ చేస్తే ఇక్కడ ఆడుకోవడానికి కూడా సరిగా లేదు, పిల్లలు తిరగడానికి కూడా సరిగా లేదు. నా పేరు పురుషోత్తం, పసిపిల్లేటి పురుషోత్తం సార్. నా పేరు లక్ష్మీదేవి. నేను చైర్మన్ స్కూల్కి ఆవులశెట్టిపల్లి గాలిబీడు సార్. ఈ పిల్లలకి ఈ స్కూల్కి చాలా ఇబ్బంది అయిపోతుంది. వర్షం పడినప్పుడు పిల్లలు నానిపోతారు. చాలా రేపు సంవత్సరం స్కూల్ కట్టిళ్ళ పిల్లలకి ఇబ్బంది అయిపోతుంది. టీచర్లు ఏం పర్వాలేదు, ఆ టీచర్ వచ్చిన బాగా చెప్తారు పిల్లలు చదివేమో. పిల్లలు చాలా ఇబ్బంది అయిపోతుంది. అది మాత్రం దయచేసి స్కూల్ మాత్రం కట్టిళ్ళు తొందరగా కట్టిస్తే మీ అంత మేలు సార్. నమస్కారం సార్. గాలిబీడు మండలం రోజా. ఇక్కడ బిల్డింగ్ ఎక్కువ నానుతున్నది. పిల్లలు భవిష్యత్తు కోసము బిల్డింగ్ బాగుండాలా. చంద్రబాబు నాయుడు కూడా ఒకసారి ఇక్కడి నుంచి ఇక్కడ బిల్డింగ్లు బాత్రూమ్లు కానీ బాగలేదు, బాగుండేనట్లు పిల్లలకి కోరుకుంటున్నాను.